సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నేను ఎంతో మంది చూశాను, ఇంత అన్ని సూపర్ స్టార్ చూశాను, కానీ వాళ్ళు ఇంత அளவுకు సంబంధం అంటే ఇన్వాల్వ్ అవ్వలేదు. మనం చేస్తాము, రెమ్యునరేషన్ తీస్తాము, అయిపోతుంది అక్కడ, ఎప్పుడెప్పుడు చూస్తాము, హాయ్ కూడా అంటే. కానీ సార్ మెగాస్టార్ ఇలాగా చేసి అప్పటి నుంచే నాకు. దాని తర్వాత హిట్లర్ కూడా నేను వచ్చి సరే నేనేం అడగలేదు డబ్బు, ఎందుకంటే మనం ఆ టైంలో మనం చెప్పి ఒక నాకే అసింగం అయిపోయింది. అయ్యో అది 3,000 నేను 25,000 అడిగాను కదా, అంటే సరే ఓకే సార్ అప్పుడు సేమ్ అదే రెమ్యునరేషన్, సేమ్ 5 lakhs ఇచ్చి సేమ్ పంపించి. వెనక్కి డౌట్ అయిపోయింది నాడా అయిపోయింది. అప్పుడు కూడా ఉన్నూరు సిస్టర్ మ్యారేజ్ అది, అంటే బ్యాలెన్స్ అయిపోయింది కరెక్ట్. అయిన తర్వాత మనం ఇక్కడ విజయకాంత్ సార్ తమిళ్లో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, హెల్ప్ చేశారు. అయిన తర్వాత మనం ఇప్పుడు మన సినిమాలు నేను చూసినది 3-4 హీరోలు. నాకు హెల్పింగ్ మట్టం లేదు. వాడు మెయిన్ ఫస్ట్ వన్ చిరంజీవి సార్, మెగాస్టార్ మెగా, అండ్ విజయకాంత్ సార్ అండ్ ஷரத் குமார், அதெல்லாம் வந்து நல்ல ஒரு ஹெல்ப் மாதிரி. ஸோ இது ட்ராவல் அழகாக போயிடுது சினிமாவில். ஸோ சிரஞ்சீவி சார் இப்போ நான் லைஃப்பில் பெத்த என்ன சொல்கிறது, ஒரு பெரிய இது அவர் தான், எல்லாமே அவர் தான். సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఉంటానంటే మీ దగ్గర మాట్లాడినంటే మన మెగాస్టార్ அவருக்கு இப்போ நல்லா நம்ம நேயர்களுக்கு அதாவது என்ன சொல்லுவாங்க இல்லையா தெரியல, எனக்கு தெரியல நேயர்களுக்கு எப்படி சொல்ல தெரியல. బట్ ఐ డ్రీమ్ మీడియాస్ అందరికీ నాకు ఆ సార్బా మన మెగాస్టార్ సార్బా అందుకే అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు మీరు చిరంజీవి గారిని. అలా శ్రీరామ్ అనగానే ఆంజనేయుడు కానీ శ్రీరామ్ అంటే వాళ్ళ ఫోటో వస్తుంది. అదే ఇప్పుడు నాకు దేవుడు చిరంజీవి గారు, ఎందుకంటే సెకండ్ లైఫ్. అవును, అది లేకపోతే ఇప్పుడు మనకు ఉయర్ వర్క్ అన్నమాట, అంత సీరియస్ అయిపోయింది. ఇప్పుడు ఇదెల్లా నల్లా రకన ఆడు మళ్ళీ రెడీ అయ్యారా ఇలా ఫైట్ చేయడానికి? లైఫ్ లో మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే పొన్నాంబళం గారు అనగానే స్పేర్ పార్ట్స్ పొన్నాంబళం, ఇదేం పేరు అసలు? మామూలుగా ఎవరి స్పేర్ పార్ట్స్ అంటే ఇక్కడ పంక్చర్ షాప్, సర్వీసింగ్ సెంటర్ మాత్రం. అంటే ఉచ్చంతలేందు ఉల్లంగాల్, అది టాప్ టు టాప్, పైనుంచి కింది దాకా, టాప్ టు బాటం ఫుల్ అవే చేంజ్ అయిపోయింది స్పేర్ పార్ట్స్ వల్ల. ఇప్పుడు కిడ్నీ కూడా మారిపోయింది కదా, స్పేర్ పార్ట్స్ మారిపోయింది. అంతే నా ఇంట్రెస్ట్ మాట్లేదు, నా పని అది. నా పని ఏమిటంటే నా స్నేహం చేస్తాం. ఏ పని అంటే అది నాకు చెయ్యం తొలిలే దైవం తమిళ చెప్పారు. అంటే మనం ఏం పని చేస్తామో అదే మన దైవం. అవును, అదే దైవం. అదే దైవం. అంతే, అంత ఫాలో చేస్తే ఇప్పుడు వరకు నేను ఉంటానంటే సిన్సియారిటీ లేకపోతే అది ఎవరు అంత గారు రాదు. ఇంతవరకు ఈ సినిమాలు 38 years 40 years అవుతుంది సినిమాలు వచ్చి. ఇప్పుడు వరకు నేను సంతోషంగా ఉన్నాను. అది ఎంత ఫైట్ వేసి ఇక్కడ ఫ్రాక్చర్ ఇదెల్లా ఫుల్ ఎప్పుడు అయిపోయింది, ఇదెల్లా అడిగి இப்போதைக்கு அது இது ஷோல்டரு, இந்த ஷோல்டரு, நெக்கு, ஸ்பைனல் கார்டு, உண்டை, హిప్, నీ యాంగిల్లో நிறைய వాటి అయింది. అవును, చాలా అయ్యాయా? 50% లైఫ్ ఇంట్లో, 50% లైఫ్ హాస్పిటల్లో. అదిలే సినిమాలు 30% పోతుంది, 20% మాత్రమే ఇల్లు, 30% సినిమా, 50% హాస్పిటల్. అంత హాస్పిటల్లో ఉన్నా కానీ స్టంట్ మాస్టర్గా నేను ఇదే పని చేస్తాను అనుకొని మళ్ళీ సినిమాల్లోకి రావడం, అవే ఫైట్లు చేయడం, ఎందుకలా?
புரியல என்ன சொல்றேன். ఇప్పుడు ఇంత చేశారు మీరు, 50% సినిమా, 50% హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లో స్టంట్ మాస్టర్ ఎందుకు? దానికి అతిశయం ఉంది. ఇంత ఫ్రాక్చర్ అయిపోయింది కదా, ఆ, నా ఇంట్లో ఒక్కటి కూడా ఒక్కరు కూడా తెలియదు. తెలీదా? అయ్యో. హాస్పిటల్ అక్కడే వెళ్ళి షూటింగ్ స్పాట్లో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఫారిన్ లేకపోతే కోయంబత్తూర్ ఊటీ ఆ, రెడీ అయిన తర్వాత ఇంటికి వస్తాం. అయ్యో అవునా? ఇప్పుడు వరకు కూడా నా కొడుకు కూతురుకు యాక్సిడెంట్ మన నాన్న ఇలాగా ఉన్నారని వాళ్ళకు తెలీదు. ఇప్పుడు కూడా ఏమ్మా ఏంటో ఇది అంటే అలాగే అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు చూశారు, నాకు ఏం యాక్సిడెంట్ లేదండి, ఆ, ఎవరికి తెలియదు అయ్యో అవునా? ఇంతవరకు. ఉమ్, ఇప్పుడు కూడా హాస్పిటల్కి వస్తారంటే వద్దు అన్నారు. ఇప్పుడు 450 టైమ్స్ 750 టైమ్స్ ఇక్కడ బ్లడ్ ఇది Saline డయాలసిస్ చేశారు. ఓకే. ఒక్కసారి కూడా నేను నా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొడుకు కూతురు, వద్దు రాకూడదు ఇంట్లో ఉంటాను నేను మాత్రం. ఎందుకు? అది నా నా కష్టం నా మాత్రం. ఉమ్, అది కళ్ళు చూసి మీ కళ్ళు ఏడుస్తే? రాకూడదు. ఉమ్, ఎందుకంటే మనం ఏమైపోయిందంటే నాకే నా చెప్తున్నట్టు మీకు అలాగా వస్తుంది పని హార్ట్లో ఉంది, అయ్యో 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 అయ్యో, బాధ. అది వద్దు. ఈ లైఫ్లో సంతోషంగా ఉండాలి. ఉమ్, అందుకే నేను మాత్రం కష్టపడి ఓకే మనకు అన్నీ వస్తుంది కదా, అన్నీ ఉంది. ஸோ லைஃப்பில் பேர் புகழ் எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுறதுக்கு சார் இருக்கார். இந்த மாதிரி சினிமாவில் யாருக்கும் எந்த ஏமையும் இது பண்ண துரோகம் வேட்டு இது வரைக்கும் அந்த மாதிரி இல்லை. ఎవరికి చెడు చెయ్యలేదు. அதே மாதிரி ఆర్టిస్ట్ అనే మొత్తం కదా சொல்கிறாங்க, వాళ్ళు చెప్తున్నారు ఆర్టిస్ట్ అని. నా మైండ్లో అది లేదు. లేదా? ఏమనుకుంటారు? ఆర్టిస్ట్ అంటే నాకు లేదు. ఆ. ఏజ్ అది ఇది ఒకటి లేదు. భోజనం చేస్తాము, నిద్ర చేస్తాము, పిల్లలు చూస్తాము, అంతే పని చేస్తాము. అదే. ఆ, అంటే ఇంట్లో కూడా ఇక్కడ ఫోటో ఒకటో ఆర్టిస్ట్ ఎక్కడ కనిపించట్లేదు మీది. ఎందుకలా ఒక మొమెంటో ఒక ఫోటో? నేను మనిషి, నార్మల్ మనిషి. ఆ, షూటింగ్ వెళ్ళిన తర్వాత యాక్టర్, ఇంట్లో వచ్చిన తర్వాత నేను ఫాదర్, ఉమ్, నా భార్యకు నా హస్బెండ్, అంతే. అంతే. ఫ్రెండ్స్కు ఫ్రెండ్స్, ఉమ్, అంతే. కానీ ఎక్స్ట్రా ఇదల్లా లేదు. అది ఈ మాత్రం చైన్ ఎక్స్ట్రా గుల్ల అది ఇది షో ఆఫ్ చేసుకోరు. ఇవరికి కోట్ షూట్ కూడా బాగుంటుంది. ఉమ్, షూటింగ్లో ఏది డ్రెస్ ఇస్తాడో అది మాత్రం తీస్తారు. ఉమ్, అక్కడ మనకు ఇస్తారు కదా, చైన్లు ఇస్తారు, వాచ్లు అన్ని ఇస్తారు. నార్మల్గా ఇదే అప్పటి నుంచే. ఉమ్, నా ఫాదర్ చెప్తారు, ఉమ్, నువ్వు ఎంత డబ్బు వస్తుందని కూడా నువ్వు ఇప్పుడే ఉంటుంటే ఈ మాదిరి ఈ టైప్లో ఉందంటే మీకు ఫ్యూచర్లో లాస్ అయిన తర్వాత కూడా ఎవరు నార్మల్ అలాగా ఉన్నాడు అయిపోతారు. అప్పుడు బాధ అనిపించదు. మీరు కష్టంలో ఉన్నాడా, ఇల్లు డబ్బు ఎక్కువ ఉన్నాడా అని ఎవరు. ఉమ్, సో నార్మల్గా లాఫింగ్ ఏంటంటే 1 crore లాస్ అంటే కూడా ఓకే జై శ్రీరామ్. ఉమ్, ఫస్ట్ నుంచి రాలేదు కదా, అవును. మన ఇన్బిట్వీన్లో మన సంపాద్యం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. ఉమ్. అది అప్పటి నుంచి సామ్యార్ మాదిరి. ఇప్పుడు ఇంత సింపుల్ గా చెప్తున్నారు, ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. సినిమాల్లో మాత్రం విలన్, మీరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తే తిట్టుకునే వాళ్ళు మిమ్మల్ని, మీరంటే కోపం వచ్చేది, భయపడేవాళ్ళు. అది మనకు అవార్డు. ఇది నేను నా వైఫ్ లైఫ్లో 29-30 years అయిపోతుంది పెళ్ళయి. వెళ్ళి ఆ, ఇద్దరు ఒకే ఫిలిమే చూసి, ఆ, అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అందరూ పుష్ చేశారు, వెళ్ళండి వెళ్ళండి. సినిమా టికెట్ ఇచ్చి. ఉమ్, నేను అప్పుడే చెప్పాను, నేను నన్ను ఫ్యాన్స్ చూస్తారంటే ఏం చేస్తారని నీకు తెలీదు, బ్యాడ్ బాయ్ అనుకుంటారు. అని అప్పుడు షూటింగ్ మా పిక్చర్ చూస్తున్నప్పుడు అందరూ తిట్టరు, బూతులు తిడుతున్నారు. నన్ను మాత్రం లేదు, నా మదర్ ఫాదరు, అయ్యయ్యో. 2 కొడుకు 6 కొడుకు 5 కొడుకు అంటే ఏంటంటే చెప్తారు. నా వైఫ్
ఏంటి ఇది మ్యారేజ్ అయ్యి ఇప్పుడే తిట్టుతున్నారు. ఇంత బ్యాడ్ బాయా? ఇంట్రోలో వచ్చింది అప్పుడు అదే సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమో ఆ చెప్తారు. కోపం ఉంటుంది. తర్వాత నార్మల్గా చూశారు, నేను కూర్చొని చూశారు. అయ్యో పొన్నమ్మ గారని అందరూ వచ్చి మేళ ఇట్ట అట్ట అట్ట నా వైఫ్ భయపడిందా? తర్వాత ఒకసారి కూడా నేను ఇంకా కూడా తర్వాత లాస్ట్ అది హాఫ్ పిక్చర్ ఇంట్రో ఫుల్ బయలుదేరి అక్కడి నుంచి. ఆ తర్వాత తను ఎప్పుడు చూడలేదు. మీ సినిమాలు చూసారా? ఆ సినిమాలో చూసి నేను కూడా పిక్చర్ ఎక్కువ టైం లేదు. ఇంట్లో కూడా ఏమంటే ఒక రేప్ సీన్ ఏమిటో ఉంటుంటే వచ్చిందంటే ఒక 1 వీక్ 10 days మాట్లాడరా వైఫ్. అయ్యో. మీరు సినిమాలు వెళ్ళి ரொம்ப కట్టుపోయిటారు. అన్ని పిచ్చి పనులు చేస్తున్నారు, బ్యాడ్ ఫెలో అయ్యారు. ఎందుకంటే రోజా, ఖుష్బు ఎక్కువ ఆర్టిస్ట్ ఫుల్ రేప్సిన అంటే పోతుంది కదా. అది కయ్యి చెయ్యి వచ్చిన తర్వాత 3 అంత పిక్చర్ నాకు వద్దు, అంతవరకు నాకు వ్యత్యాసం ఉంటాయి. అది పిక్చర్ ఇది వేరే. అంటే ఒక ఫిలింలో మనోరమ ఫుల్ మర్డర్ ఉంటుంది. ఆ పిక్చర్ చూసి మీరు నిజంగా ఉంటుంటే ఇలాగ చేశారా, ఇంత విధానంగా ఉన్నారా మీరు అని జాలీగా ఉంటాను కదా. అది సినిమాకు సంబంధం లేదు. అంటే నా కూతురు కూడా 1 month మాట్లాడలేదు. వచ్చేసి మీరు ఇక్కడ హ్యాక్ చేశారబ్బా అన్నాడు. మీరు ఒరిజినల్ నల్లవరా కట్టవరా తెలియలే, మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని తెలియదు. ఆ పిక్చర్ చూస్తున్నప్పుడే తెలియదు నువ్వు నిజ రూపం. ఇప్పుడు ఇంట్లో వచ్చి యాక్ట్ చేస్తున్నాడా ఏంటమ్మా ఇది మా కావాలమ్మా అంటే వద్దు, అది నిజం అంటారు, ఇది కాదు, ఇది ఇంట్లో వచ్చేది యాక్టింగ్ అన్నాడు, ఇది డిఫరెంట్. అదే నాకు ప్రాబ్లం. ఇప్పుడు వరకు కూడా ఏమైనా పిక్చర్ చూస్తుంటే దుఃఖం అయిపోయాడు. అయ్యో ఇప్పుడు కూడా ఏజ్ వాళ్ళకి 23 అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఓపా ఒరి వచ్చి. సో అదనాల సేమ్ హాస్పిటల్ వెళ్తున్నప్పుడు ఎవరో ఇక్కడ నేను ఎంత బాధపడతాను, అదే అయిపోయింది, లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఇది అయితే స్పైనల్ కార్డ్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. అప్పుడు కూడా నేను ఇంటికి రెస్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మీరు చూశారు కదా, నేను సెపరేట్గా ఉంటాను. ఇది ఇది లెగ్ ప్రాబ్లం వచ్చింది, చిన్న ఫ్రాక్చర్, అది కూడా నా ఇంట్లో ఎవరికో చెప్పలేదా, చెప్పేసాం. కానీ వస్తుందంటే 10 minutes ఇంకా చాలా వెళ్ళిపోయింది. భోజనం ఇచ్చారా, ఇంకా ఓకే బాగున్నారా, బాగున్నారా అంతే. ఇంత ఇదైంది నేను ఇలాగా ఉన్నాను అంటే నేను వరకు నేను చెప్పి